దేశ మాజీ ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ 117వ జయంతి వేడుకలు తెనాలిలోని చెంచుపేట 32వ వార్డులో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలుక కిరణ్ మాదిగ తదితర నాయకులు బీజేఆర్ అందించిన సేవలను ప్రస్తుతించారు. భారతదేశ తొలి ఉప ప్రధాని పీడిత వర్గాల ఆశాజ్యోతి బాబు జగజ్జీవన్ రామ్ 117వ జయంతి సందర్భంగా 32వ వార్డులోని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు చిలక కిరణ్ మాదిగ, సౌపాటి కిరణ్ తదితర నాయకులు జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఆ మహనీయుడు సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా చిలక కిరణ్ మాట్లాడుతూ బాబు జగజ్జీవన్ రామ్ స్వాతంత్ర సమరయోధుడిగా, సుదీర్ఘ పార్లమెంటేరియన్గా భారతదేశ రాజకీయాల్లో తనకంటూ ఒక చరిత్ర సృష్టించుకున్నారని అన్నారు. తను ఏ మంత్రి పదవి చేపట్టినా ఆ మంత్రి పదవికి వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి బాబు జగజ్జీవన్ రామ్ అని కొనియాడారు. దేశ సేవ కోసం తన జీవితాన్ని అర్పించిన బాబు జగజ్జీవన్ రామ్కు భారతరత్న ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ఎస్సీసీఎల్ మాజీ జిల్లా అధ్యక్షులు సౌపాటి కిరణ్, 32వ వార్డు ఇన్ఛార్జి గాజువర్తి సురేష్, 30వ వార్డు కౌన్సిలర్ జైపాల్, రిటైర్డ్ ఐఆర్ఎస్ కొత్తపల్లి రాజారావు, కుక్కలగడ్డ మనోజ్, తంగిరాల మరీదాసు, కొమ్ము బాలనాగమ్మ, కొమ్మూరి వెంకటేశ్వర్లు, కొమ్మూరు బ్రహ్మశ్రీ, కట్టివరపు సురేష్, కొమ్ము జీవన్, బొర్రా గౌరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సంఘ సంస్కరణకర్త డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతి వేడుకలు స్థానిక 32వ వార్డులో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన యువకులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. మరి అంతటి మహనీయుని విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన జీవిత చరిత్రని ప్రతి ఒక్క యువత ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి 117వ జయంతిని పురస్కరించుకొని పూలమాల ఆవిష్కరించి ఈ కార్యక్రమాన్ని మేము ఘనంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు సౌపాటి కిరణ్ గారు కానీ, చిలకా కిరణ్ గారు కానీ, ఇక్కడ వచ్చినటువంటి బాబురావు గారు కానీ, మన 30వ వార్డు కౌన్సిలరు జైపాల్ గారు కానీ, వారికి మేము చాలా థ్యాంక్స్ తెలియజేస్తున్నాము. ఈరోజు బాబు జగజ్జీవన్ రామ్ 118వ జన్మదినాన్ని పురస్కరించుకొని 32వ వార్డు యువకులు, ఎంఆర్పిఎస్ నాయకులు, అభ్యుదయవాదులు అందరూ కూడా ఈరోజు వారు చేసిన సేవలకి వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇక్కడ జాయిన్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు.